బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ప్రచారం చేశారు. మా హయాంలో కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ కుండబద్దలు కొడుతూ డిసెంబర్ 11, 2025న ఆర్బీఐ నివేదికను విడుదల చేసిందని, ఈ సందర్భంగా తమ హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తరలి వెళ్లాయని చంద్రబాబు అండ్ కో చేసిన విష ప్రచారాన్ని ఆయన ఖండించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం, ఇది వాస్తవం. కానీ చంద్రబాబు ఏమంటారు? ప్రతిరోజు తనకున్న పైశాచిక ఆనందంతో మాపై టన్నుల కొద్దీ బురద జల్లుతుంటారని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారన్నది వాస్తవమన్నారు మాజీ సీఎం జగన్. సచిన్ జిందాల్, మై హోమ్ సిమెంట్స్, శ్రీరామ్ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్తో పాటుగా ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది.